జై గురుదత్త సౌందర్యలహరి 12వ శ్లోకము మరియు అర్థము. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యేతులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌస్తుక్యా దమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరీశ సాయుజ్య పదవీం. ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ శ్లోకం అమ్మవారి యొక్క సౌందర్యం కోసం వర్ణింపబడుతుంది. ఇక్కడ సౌందర్యం అంటే కేవలం అందం మాత్రమే కాదు, దయ, కరుణ, జ్ఞానం, భక్తి ఇలాంటి అన్ని దైవిక సమూహాల సమాహారమే అమ్మవారి సౌందర్యం. అందుకే ఆదిశంకరులు బ్రహ్మదేవుడిని ఉదాహరణగా మనకి తెలియజేస్తున్నారు. ఏమనంటే, ప్రపంచానికి వేదాలను ప్రసాదించిన బ్రహ్మదేవునికే అమ్మవారి మహిమను పూర్తిగా వర్ణించడం సాధ్యం కాలేదట. అలాంటి సాధారణ మానవులైన మన పరిస్థితి ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకంలో మరొక గొప్ప విషయం ఏమిటంటే, దేవలోకంలో అప్సరసలు సైతం అమ్మవారి రూపాన్ని దర్శించాలని కోరుకుంటారట. అప్సరసలు కేవలం స్వర్గ సుఖాలతో తృప్తి చెందరు. ఎందుకంటే దైవ దర్శనం అనేది అన్ని సుఖాల కంటే గొప్పది. అందుకే వారు శివ సాయుధ్యాన్ని పొందేందుకు తపస్సు చేశారు. ఈ శ్లోకం ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తుంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి సంపద, అందం అవసరం లేదు. దేవుని పట్ల భక్తి, వినయం, విశ్వాసం ఉంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. జై గురుదత్త.